హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చింత చిగురుతో ఎప్పుడు చేసినా పచ్చడి చేస్తున్నాం అనేసి ఈసారి మాత్రం ఎండు రొయ్యలతో చింత చిగురు కర్రీ చేద్దామని అయితే నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మీరు ఈ ఇయర్లో చింత చిగురు కర్రీ కానీ పచ్చడి కానీ తిన్నారా లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇయరు చింత చిగురు కంపల్సరీగా తినాలండి. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం ఆస్వాదించినప్పుడు మాత్రమే దాని టేస్ట్ అనేది మనకందరికీ కూడా తెలుస్తుంది. నేనైతే ఈసారి డిఫరెంట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మొన్న పడిన రాళ్ళ వర్షానికి చింత చెట్టు కొమ్మలన్నీ కూడా ఇరిగిపోతే మా బాబాయ్ అయితే అవి కట్ చేయడం అయితే జరిగింది. దానికి లేత చిగురు ఉంది, దాన్ని మాత్రం మేమైతే పచ్చడి చేద్దామనేసి అయితే చింత చిగురు కోసం వీడియోలో మీరు చూశారు కదా. ప్రతిసారి పచ్చడి చేస్తున్నామని ఈసారి మాత్రం ఎండు రొయ్యలు వేసి మాత్రం చాలా బాగా చేశాను. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా చింత చిగురు పచ్చడి కాకుండా పచ్చడి టేస్ట్ పచ్చడికే ఉంటుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.